అయ్యో అంత మంచి గుణాలే, అన్ని వాడికి మంచి గుణాలే ఉంటాయి. శుద్ధమైన శాకాహారం తింటాడు, ఎవరిని ఏమి బాధించడు. అయితే వాడేంటంటే నేను సుఖంగా, నాకు ఇంకోటి సంగతి వద్దయ్యా. చాలామంది మాకు యోగం గురించి చెప్పినప్పుడు, ఆయన గురుమార్గంలో వచ్చినప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఇట్లా ఉండాల్సి వస్తుంది. నా మందని నాకు చెప్పండి, నా మందని నేను చేసుకుంటా, ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా నేను చెయ్యను అని చాలామంది అంటూ ఉంటారు. ఏమండి అక్కడ ప్రోగ్రాం ఉంటుంది, మీరంతా వెళ్ళి సేవ చేయాల్సి వస్తుందనంటే, అదంతా నాకు కాదని, నీ ఉద్యోగస్తురాల్ని, నేను చేయలేను, నా పనేదో నాకు చెప్పండి, నా యోగం నేను చేసుకోమంటే చేసుకుంటా, అంతవరకే. కాదు, నీలో ఉన్న సత్వగుణం పోవాలి, రజోగుణం పోవాలి, తమో గుణం పోవాలి. సత్వగుణం అంటే ఏంటి? అక్కడ ఎప్పుడు తనకి తను పరిమితంగా ఉండటం, ఎవ్వరి జోలికి, నేను ఎవ్వరి జోలికి పోనండి, ఎవ్వరి తావుకి పోను, అదో గొప్ప క్వాలిఫికేషన్ అనుకుంటా. కాదు, అట్లా అని అనుకునే కదా మరి ఇప్పుడు ఈ పురాణాలు రాసిన వాళ్ళంతా ఎందుకు రాశారు? ఈ గురువులంతా సంచారం చేస్తూ అందరికీ ఎందుకు కష్టపడి చెప్పి, వాళ్ళంతటి వాళ్ళు నేను నేర్చుకున్నారు కదా జ్ఞానం, వాళ్ళు ఎందుకు ఒక చోట కూర్చోవట్లేదు? చాతుర్మాసం సంచారం పెద్ద పెద్ద పీఠాధిపతులందరూ ఎందుకు చేస్తున్నారు? మీరు ఎవరన్నా వాళ్ళ మాటలు వింటున్నారా? వినకపోయినా వాళ్ళు చెబుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత విని మాకందరికీ ఎవరైనా ఉపదేశానికి ముందరకు వస్తామని ఆశతో వస్తున్నామా? కాదు, మా బాధ్యత, మా గురువుకి ఇచ్చినటువంటి మాట అది, మేము చెయ్యాల్సిందే. వచ్చారా మీరు ధన్యజీవులు అవుతారు, రాలేదా మీ ఇష్టం, అది మీ కర్మ కదా. సో కాబట్టి కానీ నేను నా బాధ్యతని మర్చిపోకూడదు.